చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రాష్ట్ర అభివృద్ధి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దూసుకుపోతుంది. కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు దిశగా స్వర్ణ వానపల్లి రూపుదిద్దుకుంటుంది. మంగళవారం వానపల్లిలో ఘనంగా నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పాల్గొన్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో 72 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా ఆర్టీఎస్ పథకం ద్వారా 3,50 లక్షలతో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కోసం పనులు ప్రారంభమయ్యాయి. సర్పంచ్ పల్లి భీమారావు అధ్యక్షతన జరిగిన సభలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి సహా పలువురు నేతలు ఉన్నారు. స్కూళ్ళన్నీ బాగుపడ్డాయి. మరి విద్యలో ముందడుగు వేస్తూ ఉంటారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే విద్యా వ్యవస్థ బాగుండాలని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం గాని, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా దీవెన కార్యక్రమం గాని పిల్లల కోసం బలమైన పునాది వేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో చక్కటి విద్య ప్రభుత్వ పరంగా పొంది పిల్లలు చక్కటి విద్యావంతులు అవుతారనేది ఈనాడు చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో ఫలిస్తాయనేది కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. 3 ఇంజిన్లు లాగుతూ ఉన్నాయి మన గవర్నమెంట్. ఒకలా 2 ముగ్గురు కాదు, ముగ్గురు పరుగులు పెట్టేస్తూ ఉన్నారు. అదే మనకి అభివృద్ధి రూపంలో కనపడుతుంది. అన్ని కార్యక్రమాలు కూడా గుంతలు లేని రోడ్లే కాదు. ఒక పక్క పిల్లలకు ఉద్యోగం డిఎస్సి ద్వారా 17,000 మంది 16,000 మంది ఉద్యోగాలు వచ్చాయి. మళ్ళా అప్పుడు జాబ్ కలెక్టర్ పిలుస్తూ ఉన్నారు. సూపర్ 6 కార్యక్రమాలన్నీ 20 కాదు కేవలం ఇచ్చారు. అయినా దురదృష్టం 19లో మనం ఓడిపోయి మన గవర్నమెంట్ పోయింది. ఆ 50 కమ్యూనిటీ నుంచి కూడా వచ్చిన వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అవన్నీ ఇబ్బంది పెడతా ఉన్నాయి. పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. వచ్చే కాలంలో వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అదే మంచినీటి కుళాయిలు అడిగారు. ఇంటింటికి ప్రెసిడెంట్ గారు చెప్పారు, పిహెచ్సి 3వ నర్స్ కావాలి, 2 నర్సులు ఉన్నారు, ఒక స్టాఫ్ కొడుతుంది అనేది బిడ్జులైనా కట్టాలనే సంకల్పం మొదలుపెట్టు. ఈ సంవత్సరానికి కృషి 2 బిడ్జులకి పరిమితం అయింది. మళ్ళా సంవత్సరం 4 బిడ్జులైనా మొదలు పెట్టించాలనే ప్లానింగ్ చేసుకుంటా ఉంటాం. ఒక అభివృద్ధి కోసం మనందరం పోయాడు. మీ ఊరిలోనే 4-5 కంప్యూటర్స్ ఉన్నాయి. సాంసంపేటలో అడిగారు. దీనికి ఒకే ఒక ఉదాహరణ తెలియజేస్తూ ఉన్నా. మీ గ్రామంలో చిన్న రోడ్డు మీద ఉన్న నీటి గుంత చిన్న పని, అది ఒక 40 లక్షలు తేడానికి మాకు సంవత్సరం వెళ్తారని చెప్పి ఆ 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకుంటారు. కానీ వెళ్ళిపోతున్నాయి. 40 లక్షలు పెద్ద గ్రాంట్ కాదు, కానీ ప్రభుత్వం యొక్క విధానాలు ఉంటాయి. పని చేయాలనే సంకల్పం ఉండాలి. గొయ్యే కదా, నీరే కదా, పోతుంది కదా, మనకి ఏంటనుకుంటే గొయ్యేలాగా ఉంటుంది. ప్రజల ఇబ్బందులు ప్రజలు పడతారు. అది గ్రామంలోనే నాయకుల్లో ఉండాలి, పైరున్న నాయకుల్లో ఉండాలి. అభివృద్ధి సంక్షేమం 2 పనులుగా మన నియోజకవర్గాన్ని పనులు పెట్టినటువంటి గొప్ప నాయకుడు మనందరం చేస్తున్నటువంటి వర్గాల ప్రజల ఆత్మీయతలు రావులపాలెం ఎన్టీఆర్ కన్వెన్షన్ లో 37వ తేదీన కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీమతి పల్లి మంగాదేవి గారు, వైస్ చైర్మన్ గా శ్రీ కంటసిరెడ్డి శ్రీనివాసరావు గారు ఇక్కడ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. వారికి సత్కారం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. 37వ తేదీన రావులపాలెంలో జరిగే ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఉన్నారు. గడిసెట్టి వీరేష్ గారు ఒకసారి పైకి ఎన్నికవడం పెద్దశెట్టి ఆదినారాయణ గారికి గౌరవ శాసనసభ్యులు మరియు గ్రామ ప్రజల ప్రతినిధులుగా సన్మానం జరుగుతుంది. అభినందన్ సార్ గారికి గౌరవ శాసనసభ్యుల చేతుల్లో సన్మానం జరుగుతుంది. పంచాయతీ సర్పంచ్ అయినా పంచాయతీ సభ్యులైనా వారి అండగా నేనుండి మీ గ్రామాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తానని మీరు నన్ను అడుగుతున్నారు. 2 బ్రిడ్జులు అడుగుతున్నారు. ఆ 2 బ్రిడ్జులు హామీ నాదే. మీ పంచాయతీలను చెప్పండి. 2 బ్రిడ్జులు కూడా నేను పూర్తి చేస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ చక్కటి పాలకవర్గాన్ని, పంచాయతీ సిబ్బందిని, ఇంజనీరింగ్ సిబ్బందిని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ అభివృద్ధిని ఇంకా కొనసాగించాలని ముందుకు తీసుకెళ్లాలని కోరు. పోలవరం ప్రాజెక్టు పూర్తయినా అమరావతి రాజధాని
కూడా ఎంతో మేలు కలుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రానికి ఆదాయం వస్తే ఆ ఆదాయం ఎవరికి వెళ్తుంది? ప్రజలకు వెళ్తుంది. ఆ ఆదాయం ప్రజలకు పంచి పెడతారు. ఏదో పథకాల రూపంలో, ఏదో పనుల రూపంలో, సంక్షేమము, అభివృద్ధితో ప్రభుత్వానికి ఆదాయం వస్తే ప్రజలు బాగుపడతారు, ప్రజలకి మంచి జరుగుతుంది. దానికోసమే రేపు మొబైల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సహాయ సహకారంతో, కేంద్రం యొక్క సహాయ సహకారం కూడా మెండుగా మనకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు పడుతూ ఉన్నాయి, ప్రగతి వైపు నడుస్తూ ఉంది. మనందరం కూడా కొంతకాలం ఓపిక పట్టాలి. వాడు ఎక్కించేద్దాం, మీరు దింపేద్దాం అంటే పోయేది మనమే. ఒక ఇన్ని ముద్దులు పెడుతున్నాడు, రోడ్ల పడి తిరుగుతున్నాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు కదా, ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. ఒక్క ఛాన్స్ ఎంత గొప్ప తీస్తుందని మనం అనుకున్నావా? ఒక్క ఛాన్స్ రాష్ట్రం ఇన్ని విధాలు నష్టపోతుందని మనం అనుకున్నావా? వెనక్కి తీసుకెళ్ళింది మన రాష్ట్రాన్ని. ఆ ఒక్క ఛాన్సే రాష్ట్రం అధోగతి పాలయ్యింది. దాని దృష్టిలో దాని మళ్ళా అదొక చరిత్ర, అదొక పీడకల. జగన్మోహన్ రెడ్డి పాలన, వైసీపీ పాలన అదొక మర్చిపోలేనటువంటి చేదు అనుభవం. దానిని మళ్ళా ఎవరైనా కోరుకుంటే మననే నాశనం చేసుకుంటున్నట్టు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పొరపాటును కూడా ఏమరిపితే ఆ ఏమరిపు మన నాశనం చేస్తుంది. అదే ఒక అవకాశం, ఒక్క